నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భారీ భూ కుంభకోణం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ గా చేసిన వ్యక్తి తనను బెదిరించారు అని అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం, నన్ను బెదిరించి వందల ఎకరాల భూములు మొత్తం కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అంటూ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరుని బయటకు తీసుకురావడం, అదేవిధంగా ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్న కేఎన్ఆర్ పేరుని వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తూ ఒక లేఖ రాసిన నేపథ్యంలో ఈ భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కుంభకోణం వెనక ఏం జరిగింది? దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు 600 కోట్ల ఆస్తులు లేవండి. నేను ఎవరికి బినామీని కాదు. నన్ను కేవలం ఒక పావుగా పెట్టుకు వాడుకున్న వ్యక్తులే తప్ప నేను ఏమి అక్రమాస్తులు సంపాదించలేదు. శ్రీకాంత్ గారు, మిమ్మల్ని పావుగా పెట్టుకున్న వ్యక్తులు ఎవరు? ఈ రోజు నేను చూస్తున్న దాని ప్రకారం దశరథ రామిరెడ్డి, సజ్జల గారు, ఓఎస్డి దశరామరెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు. ధనుంజయ రెడ్డి గారు ఎవరండి? సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి గారా? ధనుంజయ రెడ్డి గారు వాళ్ళ మేనల్లుళ్ళు, అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ వర్గమే కదండి అంతా. అప్పుడు ఏసీపీ డీజీగా పనిచేసిన రాజనాథ్ రెడ్డి గారు. వైసీపీ గవర్నమెంట్ లో నా మీద కేసులు పెడతారు, అదే వైసీపీ గవర్నమెంట్ నన్ను సెటిల్మెంట్ చేయమంటారు, నన్నే మాట్లాడమంటారు. లాస్ట్ కి బలి పశువు అనేది నేనేనండి, అజిత గారు.